నేను ఎంఆర్ఓ ఆఫీస్ కల్పించిన అని మాట్లాడింది. ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఈమె మీద ఈడీ కేసు పెట్టింది లేదా సిబిఐ కేసు, ఉదాహరణకు చెప్తున్నా. ఆ ఆఫీస్ కాడ పోయి మీ ఫైల్ను కాలబడితే ఆడికి అయిపోతుందా కేసు? ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీసులో ఉంటుంది, ఆర్డీఓ ఆఫీసులో ఉంటుంది, కలెక్టరేట్లో ఉంటుంది, సిసిఎల్ఏలో ఉంటుంది. అట్లా ఉంటానంటే ఒక తోనున్న కాగితాలన్నీ కూడా మాయమైపోతే ఇక లోకంలో భూములే ఉండవు ఎవరికి. పోలీస్ స్టేషన్లో కూడా హంతకుడు మర్డర్ చేసింటాడు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే కేసు అవుతుంది. వాడు పోలీస్ స్టేషన్ అడ్వైట్ అనుకో జరిసేపటికి కేసు పోతుందా? వాడు ఎవడో పనికి మాలిన విధవ, ఏం మాట్లాడాలనో తెలియనటువంటి ఒక విధవ ఈయన ఉన్న భూములు తారుమారైన రికార్డులు కాబట్టి అవి కనిపించకుండా ఆయన అంటుపెట్టిండు కారని ఇంత నీచంగా మాట్లాడతారండి ఎవరు సభ్య సమాజంలో? నువ్వు భూమి కోసము ఇంత దిగజారేటువంటి మనుషులకు కనిపిస్తున్నావు మీకు? కష్టార్జితంతోనా నిబద్ధతతోనా మెట్టుమెట్టుగా అంచెలంచెలుగా ఒక నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చినాం. మీలాగా సులభంగా ప్రలోభాలకు లొంగేటువంటి మనుషులవే అయితే 2008లో ఉప ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోయినాడు, 2009లో ఆశించిన ఫలితాలు రాన్నాడు, తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ను బీఆర్ఎస్ను కాకుల్లాగా లోకం పీల్చుకొని తిన్ననాడు, పొడిసిన్నాడు తెలంగాణ వ్యతిరేకులు కానీ ఇంటి దొంగలు కానీ. దివంగత రాజశేఖర రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు అన్నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి, ఉద్యమం లేకుండా చేయడానికి. వరుసగట్టి ప్రలోభాలు పెట్టి మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎమ్మెల్యేల దాకా హోల్సేల్ గా రాజశేఖర రెడ్డిని నిర్వీర్యం చేసి తీసుకుపోయింది. తెలంగాణ అయిపోతుంది ఇంతటితో అని చెప్పి. అటువంటి కష్టకాలంలో కూడా పార్టీ జెండాను వదలలే, కేసీఆర్ను వదలలే, ఉద్యమాన్ని వదలలే. డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కక్కుర్తి పడేటువంటి వాళ్ళ మేము కాదు. మీరు చూసిన ప్రపంచం అది ఉండవచ్చు, మీకు తెలిసిన అనుభవం అదే కావచ్చు. మీ దృష్టిలో ఉద్యమ ఫలితాలంటే ఊరేగడం కావచ్చు, పడుచీరలు కావచ్చు, నగలు కావచ్చు, విదేశాలు కావచ్చు, జల్సాలు కావచ్చు. కానీ మా దృష్టిలో పాలమూరు ప్రజల కన్నీళ్లు, ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క అవసరాలు ఇవే. మా నిబద్ధత అదే. మీరు మా నిబద్ధత మూలాల్లోకి పోయి ఎప్పుడైతే మాట్లాడినరో తప్పకుండా బాధ అనిపిస్తుంది, జవాబు చెప్పాల్సి వస్తుంది. అది కూడా సంస్కారవంతంగానే మాట్లాడతాం. అయినటువంటి ఆరోపణలు 3 కాదమ్మా, మాకుండేది ఒకటే వ్యవసాయ భూమి కమ్ ఇల్లు ఒకటే తోనుంటది, మా సొంత ఊర్లోనే ఉంటది. హైదరాబాద్కు 160 కిలోమీటర్లు. నువ్వు వచ్చిపోయినావు, నిన్న మనం వచ్చిపోయినావు. ముందు చెప్పింటారంటే మా ఇంటికి టీ కూడా ఇన్వైట్ చేస్తుంటే, మీడియా మిత్రుల సమక్షంలో నువ్వేమైనా అడగదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అక్కడే స్నేహపూర్వకంగానే అన్ని చెప్తుంటే ఈ అభాండాలు వేయాల్సిన కర్మ కూడా పట్టేది కాదు మీకు. కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే, మరి హైదరాబాద్లో సొంత భవనాలు ఉండగా, విలాసవంతమైన భవనం ఉండగా గండిపేట పక్కల నీకెందుకు అమ్మ? మరి నాకు లేవే హైదరాబాద్లో, గండిపేటలలో, ఇంకేనో నగరాలల్లా నాకు వేరే వ్యాపారాలు కూడా లేవే. ఉన్నదే వ్యవసాయం, పశువులు, వ్యవసాయము, తోట, గొర్రెలు, మేకలు, ఆవులు. నాకు ఆపేక్ష ఉంది. మరి వీళ్ళు కేసీఆర్ గారు కూడా ఎర్రవల్లిలో వ్యవసాయ భూములోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాన్ని కూడా మా ప్రత్యర్థులు ఫామ్ హౌస్ అనే ఎక్కిరిస్తారు రోజు. అంటే నువ్వు వాళ్ళ వాదనను బలోపేతం చేయడానికి నా మీద పెట్టి అంటున్నావు అనమాట. అంటే ఇది పోయి కేసీఆర్ కూడా తగలాలని, అంతే కదా నీ ఉద్దేశం? మరి కృష్ణా నది ఏది 100 సార్లు చెప్పినా,
మొదలు బీజేపీ వాడిని పట్టుకొని వానితోన పెట్టించి, దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు ఇచ్చి వాంతోలకి వచ్చి వాంతోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి. 1 ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే, లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా నేనుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా అని మాట. యాక్షన్ తీసుకోమను. 2014, 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లు నావి ఉన్నాయి. 2018 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినవి 2023లో సమర్పించినవి వెరిఫై చేసుకోండి. ఓన్లీ 16 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పామ్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా. దానికి సోర్స్ ఉంది, ట్యాక్స్ పే చేసిన అన్ని ఉన్నాయి. నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి, మా అమ్మాయి వాళ్ళది ఉంది, లేకుంటే ఇంకో వియంకుడు ఉంది. అందరు కలిసి ఓ ఆయిల్ పామ్ పెట్టినాం. అది కూడా హైదరాబాద్కు 200 కిలోమీటర్లు. అది భూమి ఉండడం, వ్యవసాయ భూమి ఉండడం, అందులో ఆయిల్ పామ్ తోట ఉండడమే నేరమైనట్లు మాట్లాడుతున్నవే. ఎవరైనా పిచ్చినా కొడుకు కేటీఆర్ ఇల్లు, కవిత ఇల్లు, కేసీఆర్ ఇల్లు 3 చూపించి కేసీఆర్కి 3 ఉన్నాయని దుష్ప్రచారం చేస్తే ఎట్లుంటుందో, ఎంత తెలివి తక్కువగా ఉంటుందో, మా పిల్లలై నాయ చూపించి నువ్వు మాట్లాడితే కూడా గంతే తెలివి తక్కువగా ఉంటుంది, ఏడ్చినట్లు ఉంటుంది. 2009 నాటికే 2009 వరకే విదేశాలలో విద్య పూర్తి చేసుకొని 2 విదేశాలలో స్థిరపడి 1 హైదరాబాద్లో స్థిరపడినటువంటి 3 అమ్మాయిలు ఉన్నారు. పెళ్లిళ్ళు అయినాయి, ఎవరి ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓ తండ్రిగా కూతురు పొలం ఉందంటే పోయి చూసి బాగోగులు చూడడం అనేది తప్పు కాదు, నేరం కాదు కదా. మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా? కాంట్రాక్టులు చేస్తామా, లేకుంటే వ్యాపారం చేస్తామా, అంతకు మించి లిక్కర్ దందా చేస్తామా? ఇక వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది. ఈ 3rd క్లాస్ ప్రచారము, డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగదార్చుకున్నావు.